బ్యాలెట్ పేపర్ల కానుంచి ఈవీఎం మిషన్ల దాకా మన దేశంలో ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటందుకు పెట్టే ఎన్నికల్లో చాలా మార్పులు వచ్చినాయి. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ కూడా పెరుగుతున్నది కాబట్టి ఎన్నికలను జరుపుడు కూడా అధికారులకు అల్కగానే అవుతున్నది. ఇక ఎన్నిక ఏదైనా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేస్తారు కదా అధికారులు. ఇక ఈ పారి కొత్తగా గిట్ల కూడా భద్రతను పరిశీలన చేస్తారట. మరి దాని మీద కూడా నజరేద్దాం పాండ్రి. డ్రోన్లన్నింటిని వరుస పెట్టిర్రు. ఇంతకు గిన్నిగానం దేనికోసాన్ని తెచ్చిర్రు? డ్రోన్లతోని ఏదన్నా విన్యాసాలు చేయబోతున్నారా అని ఆలోచనలు చేయకుండ్రి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏర్పాట్లు ఎట్లున్నాయో తెలుసుకునేందుకు ఈ డ్రోన్లను వాడబోతున్నారు. ఎన్నికల ఏర్పాట్లను చూడడానికి డ్రోన్లను వాడు ఇదే మొదటి పారట. ఇదివరకు అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు వాడేది. కాకుంటే పోలింగ్ కేంద్రాల బయట సెక్యూరిటీ కొంచెం ఏమన్నా అటు ఇటు అయ్యిందంటే చాలు అప్పుడప్పుడు ఆడాడ లోలు కూడా అయ్యేది. అందుకే అన్ని పోలింగ్ కేంద్రాల కాడ పరిస్థితి ఎట్లున్నదనేది తెలుసుకునేందుకు డ్రోన్లతోని ఎప్పటికప్పుడు భద్రతను పరిశీలిస్తారన్నట్టు. ఇవాళ యూసఫ్ గూడలో ఉన్న కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆ డ్రోన్ల పనితీరును జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ సారు, జాయింట్ సిపి ఇక్బాల్ సారు పరిశీలించిర్రు. ఇక శాంతి కోసం పావురాలను ఎగిరించినట్టు భద్రత కోసం డ్రోన్లను గాలికి ఎగిరించిర్రు. మొత్తానికైతే పెరుగుతున్న టెక్నాలజీని వాడుకుంటా ఎన్నికలను ఏ తక్లీఫ్ లేకుండా ప్రశాంతంగా జరిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇయాలనే అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని, ఈవీఎంలను, ఎన్నికల సామాన్లను పంపించిర్రు అధికారులు. దానికంటే ముందుగాల ఎన్నికల సిబ్బందికి ఈ సూచనలు చేసిండు ఎన్నికల అధికారి కర్ణన్ సారు. ఎవరైనా దొంగ ఓటు వేయాలనుకున్నారు, ఇంపర్సనేషన్ మీన్స్ తెలుగులో అర్థం చేయాలన్నా దొంగ ఓటు. ఇట్ ఈస్ కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పిఓ అండ్ ద టీమ్. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఐడి కార్డ్ ఇస్ వెరిఫైడ్ ప్రాపర్లీ. వారి రోల్లో వారి పేరు ఉండాలి, లెటర్ రోల్లో వారి పేరు ఉండాలి. వారి ఐడి కార్డ్ చెక్ చేసుకున్న తర్వాత, డబుల్ చెక్ చేసిన తర్వాత అలౌ చేయాలి ఓటింగ్. If any impersonation is happening or you allowed but not checking the ID card, that is serious offense. ఇన్నారు కదా, ఎవరన్నా దొంగ ఓట్లేసినా ఓట్ల కాడేమన్నా పొరపాట్లు జరిగినా అక్కడ ఉన్న అధికారులదే బాధ్యతనట. ఏమన్నా కిందికి మీదికి అయితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి కాబట్టి అధికారులంతా బాధ్యతతోని జాగ్రత్తగా 1కి 2 మాటల ఐడి కార్డులను చూసి కరెక్టే అని అనుకున్నాకనే ఓట్లు వేయనియాలని చెప్పిండు. ఈ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటున్నది కాబట్టి జూబ్లీ హిల్స్ ఓటర్లు సర్కారు సెలవు ప్రకటించింది కదా అని ఎంజాయ్ చేద్దామని అనుకోకుండా ఓ గంట సేపు లైన్ లో నిల్చుండైనా మీకు నచ్చిన అభ్యర్థికి, ఒకవేళ ఎవ్వరు నచ్చకుంటే నోటాకైనా మీరు ఓటేయ్యిర్రి గాని మొత్తానికైతే ఓటు హక్కు వినియోగించుకోండ్రి. బాధ్యత గల పౌరులం అనిపించుకోండ్రి. సరేనా? మొన్నట్లా ఒక పిల్లగాని ముచ్చట చూసినాం, యాదుకున్నదా నొల్లా? దసరా సెలవులైనాక బడికి పోకుండా పట్టె మంచాన్ని పట్టుకొని గాయ చేసిండు. పోనే ఓననుకుంటా ఆగం చేసిండు. ఇక ఇంటోళ్ళు మంచాన్ని లేపుకొని బడికి తోలుకపోయిండ్రు ఆ పిల్లగాన్ని. ఆడనేమో గట్లుంటే గీడ కథ వేరే ఉన్నది. పిల్లగాన్లు ముద్దుగా తయారై బడికి పోతే వద్దని ఎలగొట్టిండ్రు. మరి ఎందుకు కావచ్చునో? చిన్న పిల్లగాళ్లకు పెద్ద గోసే వచ్చింది కదా. పొద్దుగాల నిమ్మలంగా తయారై బడికి పోయి క్లాస్ ఇందామనుకుంటే లోపలికి పోకముందే ఎలగొడుతున్నారు బడి ఓనర్లు. అసలు ముచ్చటేందంటే, సూర్యాపేట జిల్లా తిలక్ నగర్ కాడున్న సర్కారు చిన్నబడికి ఇంటికి రాయి నెల పడతలేదట. 3 ఏళ్లకెంచి ఆగినాయట. రూపాయి కూడా ఇస్తలేరట. గిట్లెట్లుంటది? మాకు అవసరాలుండయా? మేము ఈఎంఐలు కట్టుకోవద్దా? మా ఇల్లు గడవద్దా? ఏళ్లకేళ్లు కిరాయి ఇయ్యకుంటే ఎట్లని ఇంటి ఓనర్ ఇలా పొద్దుగాల గేటుకు తాళమేసిండు. ఇక చేసేదేం లేక సార్లు పిల్లగాన్లు ఎర్రటి ఎండల్నే నిల్చున్నారు. ఇక తీసేటట్టు లేరని ఎవరింటికి వాళ్ళు పోయిండ్రు. హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ సారు ఏమో చెప్తాడట, ఇందాము. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి సమస్య ఇది. ప్రైవేట్ బిల్డింగ్ లో నడుస్తున్నది. సొంత భవనం లేకపోవడం వల్ల గత 3 సంవత్సరాల నుండి రెంట్స్ రాకపోవడం వల్ల ఓనరు ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే తాళం వేయడం జరిగింది. అప్పుడు వారికి తప్పకుండా ప్రయత్నం చేపిస్తామని చెప్పి డిఓ గారితో మాట్లాడించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ సంవత్సరం 4 నెలలు బిల్లు ఆల్రెడీ సబ్మిట్ చేసినాము. ఇంకో 2 నెలల బిల్లు కూడా బడ్జెట్ శాంక్షన్ అయింది. కానీ రాత్రి సడన్ గా హెడ్ మాస్టర్ గారికి ఫోన్ చేసి స్కూల్ కు తాళం వేస్తున్నాను చెప్పడంతో ఉదయం ఇక్కడికి రావడం జరిగింది. వారితో మాట్లాడుతున్నాం. మేము మాట్లాడి డిఓ గారు కూడా రిపోర్ట్ చేసినాం. ఇన్నరా, దసరా అయిపోయింది, దీపావళి పండుగ కూడా అయ్యింది. కానీ కిరాయి పైసలైతే పడలేదట. గీసార్లైనా ఏం చేస్తారు చెప్పుండ్రి. సర్కారు ఏడ చెప్పమంటే ఆడ చెప్పాలే, ఎంతమందికి చెప్పమంటే అంతమందికి చెప్పాలే. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, పరమాత్ముడు ఎందెందు వెతికినా అందందే గలడు అనే పద్యాన్ని ఇందుగలదు అందు లేదనే సందేహము వలదు,
సర్కారు బళ్ళల సమస్యలు ఎందెందు వెతికినా అందందే గలవు అన్నట్టే తయారైంది. నిన్న మొన్నటిదాకా రాష్ట్రమంతా గురుకులాలకు సరిగ్గా సాలట్లు లేక పిలగాన్లు జీవించిన ముచ్చట్లు చూస్తూనే ఉంటిమి. అలా ఈ చిన్న చిన్న బళ్లకు కూడా నిధుల వైరస్ సోకింది కదా అని అనుకోబట్టిండ్రు ఈ పిలగాన్ల అమ్మయ్యలు. ఈ ముచ్చటిట్లుంటే కరీంనగర్ జిల్లా జమ్మికుంటలున్న సర్కారు బల్లే ఫుడ్ పాయిజన్ అయ్యేటాలకు పిల్లలకు వాంతులైనాయి. కొందరు పిల్లలు బేజారు చేసేటాలకు 20 మందికి మీదనే విద్యార్థులను అక్కడి సర్కారు దవాఖానలు చేర్పించి చికిత్స చేపిస్తున్నారు. వారానికోపారన్నా రాష్ట్రంలో ఆడాడ ఇట్లా ఫుడ్ పాయిజనింగ్లు అయితేనే ఉన్నాయి. ఇట్లా జరిగినప్పుడు ఓ 2 రోజులు హడావిడి చేసుడు అటెంక ఎప్పటి చిప్ప ఏనుగులా అన్నట్టే మళ్ళా గదే చేశాం. బల్ల తాకదు మారుస్తామని ఓ మస్తు ముచ్చట్లు చెప్తున్నారు గాని పట్టించుకున్నోళ్ళు మాత్రం లేరని పిల్లల తల్లిదండ్రులు మస్తు కోపానికి రావట్టిండ్రు. మరిగా తెలంగాణలో విద్యా వ్యవస్థను గొప్పగా తీర్చిదిద్దుతున్నని సీఎం రేవంత్ అన్ననే చదువుల శాఖను దగ్గర పెట్టుకున్నాడు. కాకుంటే సీఎం రేవంత్ అన్న స్వయంగా చూస్తున్న చదువుల శాఖలనే బొజ్జడన్ని తక్లీఫ్లున్నాయి. పాలన శాత కాకుంటే వేరేటోళ్లకు ఆ బాధ్యతలను ఇయ్యాలే గాని గిట్ల పిల్లలను ఉసురు ఉచ్చుకునుడు ఎంతవరకు కరెక్ట్ అని గరమైతున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు. బాడి పిల్లలకు ఓట్లు లేనందుకేనా వాళ్లను చిన్న చూపు చూస్తున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు ఫైర్ అవుతున్నారు. రోజుకు రేవంత్ అన్న పడుతున్న 18 గంటల కష్టంలా ఓ 10 నిమిషాలు విద్యార్థుల గురించి ఆలోచించిన విద్యార్థుల తిప్పలు మొత్తం తీరుతాయని అంటున్నారు. మరి దీని మీద సీఎం రేవంత్ అన్న ఏం చేస్తాడో చూడాలిగా. దసరా సంక్రాంతి రాష్ట్రంలో ఏ పెద్ద పండుగ అయినా ఊర్లల్లా ఏ చిన్న జాతరైనా ఇంటికి సుట్టపొల్లొచ్చినా దోస్తులు బయట కలిసినా మనసుకు బాధైనా బీరు లెక్క సంబురం బుస్స బుస్స వంగినా సావు పుట్టుక ఏదైనా ఫుల్ బాటిల్ గుద్దాల్సిందే, బీర్ల కాటన్ లేవాల్సిందే. పండుగలకు రికార్డుల మీద రికార్డులు కొట్టి కోట్ల రూపాయలతోటి ఖజానాలను నిండాలన్న మందన్నలతోటే సాధ్యమైతది. అసొంటిది ఆరోగ్యాన్ని అర్పించి ఖజానాకు కోట్లు దానం చేసే మందన్నలంటే కొందరికి లెక్కకే లేకుంటున్నదొల్లా. సర్వస్వం దారవోసి మందు సుక్కలను లోపడబోతున్న లిక్కర్ కింగుల మీద కొందరికి జాలి దయ లేకుంటున్నదొల్లో. చూడుండ్రి ఎంత షీప్ అయిపోయినరో మందన్నలు. మీరు ఇప్పుడు 6వ తారీఖుతో ఇంకో నేను కొన్నా ఇక్కడ బీర్లు మా ఫ్రెండ్స్ వస్తే 3వ తారీఖుతో అయిపోయిన బీర్లని 9వ తారీఖు వరకు అమ్ముతున్నారు. ఇప్పుడు అడిగితే దాచేస్తున్నారు, తీసేస్తున్నారు. శశి, ఎంతటి ఘోరం, ఎంతటి పాపం, ఎంతవరకు న్యాయం అన్నా ఇది? మీకు ఇంతనన్నా దయ లేకుంటే ఎట్లన్నా మందన్నలంటే? అరే పాపం, ఈ అన్నలు కుతకదడుపుకుందామని చిల్లు బీరు కొనుక్కుంటే డేట్ దాటిన బీర్లు ఎట్టి బుద్దయిందన్నా. ఇక దీని మీద వైన్స్ అన్న ఏదో చెప్తాడట, ఇందాం. వచ్చిన చెప్పారు, సరే బాస్ ఇచ్చేమనంటే లేదు నేను చూసుకుంటాను అనేసి ఆయన మాట్లాడుతున్నారు. అది వాళ్ళు కూడా వెనక అప్ చెప్పేయాలండి. మేము ఎక్కడ తీసుకున్నామో వాళ్ళకి అప్ చెప్పేయాలి. మళ్ళీ మనకు 2 రోజులు అవుతుందండి వచ్చి. అదే మనకు రోజు రోజు వచ్చేది కంపల్సరీ లోడ్ ఇలా అయిపోతే రేపు వచ్చేదండి. చూసుకోలేదు సార్, చూసుకోకి ప్రాబ్లం వచ్చింది. ఏంది చూసుకోలేదా? మీ కండ్లను కాకులేమన్నా ఓడిసినాయా ఎట్లా? మీ మెదళ్లను ఇంటికాడ సందుగల దాచిపెట్టిరా, లేకుంటే మెదడు తలకాయలకేంచి ఆరికాళ్ళకు జారిందా? మీదికెళ్ళి టైం అయిపోయిన బీర్లమ్మి ఆగం చేసిందేగాక ఏండ్లకేంచి నడిపిస్తున్నావు అని సింపతి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. సిగ్గులేదే జీడిగింజ అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నట్టే ఉన్నది వైన్సోళ్ల కథ. చూసుకోలేదని సింపుల్ గా తీసి పారెత్తున్నారు. ఎవరికన్నా ఏదన్నా అయితేనే చూసుకుంటారా ఎట్లా? ఆయనతో అన్నోళ్ళు చూసిరు కాబట్టి పెద్ద పర్షాన్లకెళ్ళి అవతల పడ్డారు. ఆయనతో చూసుకోకుండా దాగితే బతుకులు ఏం కావాలి? మరి చూసుకోకుండా దాగినోళ్ళ కథ ఎట్లున్నదో ఆ దేవునికే ఎరక. ఆప్కారోళ్ళ కండ్ల పడితే ఎట్లా అని జప్ప ఉన్నాయన్ని కాటన్ల జదిరి వైన్స్ దాటేసిర్రు. ఇగాడ ఆప్కారోళ్లకు 3 కేసుల డేట్ అయిపోయిన బీర్లు దొరికినాయట. కానీ చిన్నగా ఫైన్ రాసినట్టయితే చేసిరట. అన్నట్టు ఇది ఆంధ్రాదికు యానాంకాడి హోల్సేల్ వైన్ షాపులైందుల్లా. సర్కార్ను కాపాడే సేవియర్లు చూస్తున్నారు కదా వైన్సోళ్ళ బాగోతాలు. వాళ్ళను మనం ఏం అనొద్దు, అది చట్టరీత్యా నేరం అవుతుంది. కానీ మందు కొనేటప్పుడు డేట్లు లోపటేమన్నా కచరగిట్టున్నదా అనేది ముందుగానే చూసుకోర్రి. అవసరం అయితే మందును దూరం కొట్టుర్రి. షెర్ల నీళ్లు పోయి షెర్ వెనుక పడ్డట్టు అంత అయిపోయినాక చూసుకుంటే ఏముండదు. మరి ఖజానాను పరుగులు పెట్టించే మందన్నలకే కష్టకాలం వచ్చిందని మస్తు ఫీల్ అవుతున్నారు. యానాం దిక్కు షీప్ గా మందు దొరుకుతుందని పోయే మందన్నలు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏడముచ్చట్లకి మూతలు చాపే కూస్తున్నాడు. అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏం చేస్తున్నావే?
ఇంట్లో పనులు చేయాలి, అయ్యవ్వకు ఆసర కావాలి అనే సోయి పిల్లగాళ్ళకు చిన్నప్పటి కానించలు చెప్పుకుంటేనే పెద్ద అయినాక మంచిగా మసులుకుంటారు. కానీ అన్న నాన్న బుజ్జి అని అంటే బుజరిస్తే వాళ్ళు పెద్ద అయినాక గజ్జయి కూర్చుంటారు. ఏమున్నది? ఆగో ఏమైందే తాత? ఎవరిని తిట్టుకుంటా పత్తెడుతున్నావు? ఎవరిని తిడుతున్నావు? ఎందుకు తిడుతున్నావు? ఎవరిని ఏమున్నది? ఇగో ఇక్కడ పత్తెడతాలు చూస్తలేవా మీ చిన్న అయిన పిల్లగాళ్ళు? ఏరుడు అయిందారా? పొద్దులా 2 సార్లనే గిలికరించుకుంటుంటా. ఏరిది ఏరిది. అరే ఎప్పుడు చూడు పొలగాన్లు ఎంబడి పడంది, మందిని మాటలనంది నీకు పొద్దే పోదా ముసలోడా? బడికి పోయే పొలగాన్లని తీసుకొచ్చి గా పనులు చేపించేటందుకు నీకు జర్రంతనన్న సిగ్గుచేరం ఉన్నదా? నాకు సిగ్గుచెరం ఉండు కాదే, ఈయన తక్కువదానా. నువ్వు ఇంతగానో నిలుగుతున్నందుకు నీకు బుద్ధి జ్ఞానం ఉండాలి. వీళ్ళు బయలుకి పోయి చదువుకుంటే నేనెందుకు గిసోటి పనులు చేయిస్తానే? వీళ్ళు బయలుకి పోకుంటే ఇంటికాడ కూర్చొని ఏతులు కొట్టుకుంటే తిరుగుతాను కాబట్టి ఇటు తీసుకొచ్చి పత్తేరిపిస్తాను. అవురా పిల్లగాన్లు నిజమేనారా? మీరు బర్లకు పోకుంటే పత్తేరిస్తాండా తాత? లేకుంటే కూలీలు దొరకలేదని మిమ్మల్ని బడి బంద్ చేయించి పత్తేరిపిస్తాండా? దోశ గవర్నర్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారో ఏరు తినదానా? నేను చెప్తాను, నేను రాదు. పొద్దుగాలని నిద్ర లేచుడు, డాబాలు ఎక్కి మూతులు వంకర పెట్టి ఇట్లా సెల్ఫిస్ట్ వీడియోలు తీసి ఆ వీడియోలు నా వేటి ఇళ్ళకి ఎక్కిస్తారా? ఇన్స్టాగ్రామ్లు పాస్ పుస్తకాలు యూట్యూబ్లకి ఎక్కించుడు లేని కథలు బడుడు చేస్తాడు. అమ్మలు చదువుడు ఎక్కడిది పాడెక్కడిది? ఓసిని అన్నాలం పాడుగాను జానడంతా లేరు కానీ మీకు రీల్స్ చేసుడు ఏమందబ్రా? ఓ వీళ్ళు జానడంతా లేరు కావచ్చు, కానీ వీళ్ళ తెలివి బాయడంతున్నది. ఇక గివినికి ఇన్స్టాగ్రామ్ నాట 20,000 మంది ఫాలోవర్లు ఉన్నారట. ఇక ఈమెకు 40,000 మంది ఫాలోవర్లు ఉన్నారట. వీళ్ళ వీడియోల నాట జనాలు మస్తు ఇష్టం కొద్ది చూస్తారు అని వీళ్ళు అవ్వ చెప్తాను కదా మందికి. ఇక మా పిల్లగాళ్ళ వీడియోలు మస్తు మంది చూస్తూ అంటారు, మస్తు మంది ఫాలోవర్స్ ఉన్నారు. మేము ఏడికన్నా ఈ పిల్లగాళ్ళని తీసుకొని పభోజనానికి పోయేది ఉంటే మస్తు మంది గుర్తుపడతారు. ఎరికేనా? మా పిల్లగాళ్ళకు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎరికేనా అని ఓ గొప్పగా చెప్తాంది ఇక వీళ్ళు అవ్వ. సరే ఈ వీడియోలో సోకు ఉంటే ఉన్నది కానీ మరి బల్లె చదవన్నా చక్కగా చదువుతున్నారట నానే? గా చదువు చక్కగా ఉంటే గీడికొచ్చి గీ పత్తేందుకు ఏరుదురే. చదువు సారెడు సోకులు బారెడు అన్నట్టు ఈ అమ్మలకు సోకులు తప్ప ఏమున్నాయి? అన్నిట్లలో గుండుస్తున్నాలేనట. ఇవాళ బయట పరిష్కారాలు పెడతాను అని ఆ ముచ్చట తెలుసుకొని ఇంటికాడనే ఉండి పలక ఫోన్లు వత్తుతాను. బొమ్మలు పలక ఫోన్లు ఏమొత్తుతారు? పత్తెరుదురు రారా అని గుంజుకొని వచ్చిన ఒక్కడు నా మాట ఇంచడా? ఓ ఈ కాలంలో పొలగాన్లు చాలా మంది గిట్లనే తయారైతానులే తాత. ఈ సోషల్ మీడియా వచ్చిన కాడ నుంచి రీల్స్ షార్ట్స్ అని మస్తు మస్తు కథలు పడి చదువునంతా సత్తనా చేసుకుంటున్నారు. ఓ ఈ ఒక్క పొలగాన్లేదే తప్పు లేదే తల్లి. వీళ్ళని కని పెంచిన అయ్యవాళ్ళది కూడా పెద్ద తప్పు ఉన్నది. కొంతమంది అయ్యవాళ్ళు ఏం చేస్తారంటే ఎరికేనా? పొల్లగాన్లు పొద్దుగాల నిద్ర లేచి ముడ్లు కడుక్కొని మూతులు దూర్చుకున్న కానుంచి మొదలు పెడితే మళ్ళా వాళ్ళు మాపటాలకు బువ్వ తిని పక్కలెక్కేదాకా వీడియో తీసి అదేదో పెద్ద కార్యం అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో పాస్బుక్లలో పెట్టి ఇక మా పొలగాళ్ళు ఇంతమంది చేసిర్రు ఇంత చేసిర్రు అని గొప్పగా చెప్పుకుంటారు లంచను. ఇక ఈ పిల్లగాళ్ళు ఏమో ఆ ముచ్చట్ను ఆ వీడియోను వీళ్ళు ఏదో పెద్ద ఘనకార్యం పెద్ద చరిత్రలను చేసి రాసినట్టు ఆ వీడియోను గిన్ని వేల మంది చూసిర్రు అని గొప్పగా చెప్పుకుంటా చదువును అటుకెక్కిస్తాళ్ళు, అడ్డమైన పనులకు అలవాటు అవుతాళ్ళు. ఏం చేస్తారు చెప్పు? అవును ఇదైతే నిజమేనే తాత. పక్క దేశాల పిల్లగాన్లకు చిన్నప్పటి సర్దే బతుకు తెరువు మీద స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తంటే మనకాన్నేమో వీడియోల సోకులు అలవాటు చేస్తున్నారు. మళ్ళీ వీడియోలు అవి చూసేటట్టున్నాయా తల్లి? 10 ఏళ్ళు కూడా నిండని పసిపొలగాళ్ళకు పొచ్చి బట్టలు అడ్డమైన బట్టలు అన్నీ వేసి అడ్డమైన వీడియోలు అన్నీ చేయిస్తారు అంటున్నాం. ఆ వీడియోలను చూసి ఎవరైనా మాట అనేది ఉంటే వాళ్ళు అయ్యవాళ్ళు ఏమంటారు ఎరికేనా? ఇగో పొలగాళ్ళ టాలెంట్ని చూడాలి కానీ గట్ల మాట్లాడతారా? అది పద్ధతేనా అని చెప్పేసి అని వాళ్ళే రివర్స్ అవుతారు అంటున్నాం. ఏందో ఏమోనే తాత, ఈ కాలం అయ్యవ్వలే అట్లున్నారే. ఫోన్లలో వీడియోలు చేసుడు, వీడియో గేమ్లు ఆడుడే అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా ఫీల్ అవుతున్నారే. ఓ ఈ పొలగాళ్ళు కూడా జానంత లేరు కానీ అయ్యవ మీదకి బాగా మర్రపడతారే అంచడం. ఈ పోరని ఎవడే అని అంటాడు కదా, రప్ప నరుకుతా అని ఎదిరిస్తా అంటాడు. రప్ప అంటే ఇంకా నరుకుతూ కానీ సప్ప పత్తెరు రారా అని ఇంకొకసారి నువ్వు దండం పెట్టు, నాకు పిండం పెట్టు. నువ్వు బడికద్దు, నీకు చదవద్దు, సంధ్యద్దు. నువ్వు పత్తేరుతారన్నా ఇంత పని చేసుకుంటే బుక్కడు దొరుకుతుంది. ఏరు పత్తేరు. అరే పిల్లగాండ్లు, మన తాతకు చదువు విలువ అంటే ఏందో ఎరికే కాబట్టే కాదురా మిమ్మల్ని పైసలు పెట్టి మరీ చదివిస్తున్నాడు.
అసంటప్పుడు మీరు ఎంత మంచిగా చదువుకోవాలరా. మరి తప్పైందక్క, నువ్వనే చెప్పు తాతకి. అరే మిమ్మల్ని గొప్పోళ్ళుగా మార్చే ఆయుధం చదువు ఒక్కటేరా. మీరు గొప్ప గొప్పోళ్ళు కావాలన్నా, గొప్ప గొప్పోళ్ళు మీకు నమస్తే పెట్టాలన్నా కూడా చదువు ఒక్కటే దానికి ఆధారభూతం. నేను రాజకీయ నాయకున్నాయి కదా, అందరు నాకే నమస్తే పెడతారు. అది 5 ఏళ్ళే జనాలు తూ అని ఊస్తే రోడ్ల మీదకి వచ్చి అడక తినాలే. రాజకీయ నాయకుడు అవుతాడట ఈ మొగోడు, రాజకీయ నాయకుడు. ఆ రాజకీయంలో కూడా గొప్ప నాయకునిగా ఎదగాలనన్నా చదువు సంస్కారం కావాలరా. జనాలకు సేవ చేయాలన్నా కూడా చదువు అనే గొప్ప ఆయుధం నీ దగ్గర ఉంటే అందరు నీకు చేతులెత్తి మొక్కుతారు. హౌలగాని ఉన్నవేమరా. ఇగో ఇట్లా పల్కా ఫోన్లు బట్టి పోరగాన్లంతా ఆగమవుతున్నారనే ఆస్ట్రేలియా దేశ ప్రధాని యాంటోనీ ఆల్బనీస్ సోషల్ మీడియా మీద కఠినమైన ఆంక్షలు పెట్టిండు. ఆ దేశంలో 16 ఏండ్ల లోపున్న పిల్లలంతా సోషల్ మీడియా వాడకుండా ఉండేటందుకు ఏకంగా ఆన్లైన్ సేఫ్టీ అమోండ్మెంట్ బిల్లును కూడా అమల్లోకి తీసుకొచ్చింది అక్కడి సర్కారు. ఇక మన పిల్లలు కూడా పల్కా ఫోన్లు పట్టకుండా బుద్ధిగా మారాలంటే గాసొంటి చట్టమే మన కాడ కూడా తీసుకొస్తేనే మంచిగుండు పోన్రి. ఈ నడుమ పెద్ద రోడ్ల మీదకి పోవాలంటేనే బుగులు పట్టే రేంజ్లో టక్కర్లు అవుతున్నాయోలా. ఎప్పుడు ఏం వార్త అయినాల్సి వస్తుందో అన్నట్టే ఉన్నది పరిస్థితి. ఇక ఇట్లా టక్కర్లు అవుతున్నప్పుడు బాటపొంటి పోయేటోళ్ళు వాళ్ళకు సాయం చేసి పానాలు కాపాడిన ముచ్చట్లను కూడా బగ్గనే ఉన్నాయి. కొన్నిటిని మన జోర్దాల్లో కూడా చెప్పుకున్నాం. అట్లనే ప్రమాదాలు జరిగినప్పుడు జనాలు చేసే లూటీల గురించి కూడా మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. అగో అసంటిదే ఈ వార్త కూడా. ఇగో గీ పెద్ద మనిషికి చక్కగా నడుసుడు కూడా కష్టమయ్యేటట్టే ఉన్నది గాని గోనె సంచి బత్తానైతే అమాంతం లేవట్టుకొని మరి ఒక్కొక్కడుగు వేసుకుంటా ఒడ్డెక్కుతున్నాడు. పాపం రోడ్డు మీది కచ్చదాంక మోసుడు ఆయనతోని ఆనట్టున్నది. సీదా కింద పడేసిండు బత్తను. ఓ పెద్ద మనిషి గీ వయసులా గిన్ని సర్కస్ ఫీట్లు వేసుడు అవసరమానే నీకు? ఆయంత జారి పడితేవంటే లేని పర్షాన్ మూపైతది. పుక్కిట్లస్తున్నాయంటే ఎన్ని స్టంట్లనైనా చేసేటట్టే ఉన్నారు కదా కొందరు. ఇక ముచ్చటేందంటే హైదరాబాద్కెంచి విజయవాడకు ఉల్లిగడ్డల లోడుతోని పోతున్న లారీ నార్కెట్పల్లి మండలం ఏపీ లింగోటం దగ్గరికి రాగానే స్కూల్ బస్సుకు టక్కర పెట్టి అడ్డం పడ్డది. పాపం లారీ నడుపుతున్న డ్రైవర్కు దాంట్లున్న క్లీనర్కు చిన్నపాటి దెబ్బలు దాకినాయట గాని రోడ్డు పొంటి పోతున్నోళ్ళు వాళ్ళనేం పట్టించుకోలేదు. లారీ బోల్ర పడేటాళ్లకు దాంట్లున్నాయన్ని ఆళ్ల తాతలు కట్టబడి చెంటోడ్చి పండించినాయి అన్నట్టుగానే అచ్చినోళ్ళచ్చినట్టు బత్తాలకు బత్తాలనే ఎత్తుకుపోయిండ్రు. ఇక బత్తాలు లేవ్వకుంటే ఇద్దరిద్దరు కలిసి కూడా కొంచపోయిండ్రు గాని ఉత్త చేతులతోని మాత్రం పోయేతందుకు ఎవ్వరికి మనసు ఒప్పలేనట్టే ఉన్నది. ఆడాడా ఏం మనసులు మోపైతున్నరులా ఈ నడుమ. పక్క పొంటోళ్ళు ఆపతులున్నా కూడా పట్టించుకోకుండా మంది సొమ్ము మీద గీతిరిగా ఆశపడుతున్నారు. రోడ్ల మీదేమన్నా గూడ్సు బండ్లకు టక్కరవుడు పాపం. అవి పాల బండ్లైనా పండ్ల బండ్లైనా కూరగాయల బండ్లైనా ఏవైనా మంచిదే. అడ్డం పడ్డ బండ్ల నుంచి మొత్తం లూటి చేసిపోతున్నారు. ఇసొంటోళ్లను ఏమనాలో కూడా మాకైతే మాటలెత్తలేవు. మరిగా ఏమన్నా అనేది ఉంటే మీరే అనుండ్రి. ల్యాండ్ ఫోన్లు వచ్చినాయి, మాట ముచ్చట్లకు దూరాలు దెంపినాయి. అటింకా డబ్బా ఫోన్లు వచ్చినాయి, అందరి చేతుల్లో కనిపించినాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చినాక సర్వం మారింది. ఆండ్రాయిడ్ రూపమెత్తి దునియాను అరచేతులు ఆడిస్తున్నది ఇప్పుడు. కాదేది కవితకు అనర్హం అన్నట్టు సెల్ ఫోన్ తోటి కానిదేమున్నది ఈ దునియాల అన్నట్టే అవుతున్నది. ఇగో సెల్ ఫోన్ తోటి ఇంకేం జరిగిందో చూడుండ్రో పారి. పరమహంస పంజరకీరం పాపతిమిర భాను ప్రకాశం పరానంద ప్రాప్తి కొరకై వరమై వచ్చి నిలచిన సాగరం. నిష్ఠగా చేస్తాండ్రు సత్యనారాయణ వ్రతం. అగో అయ్యవారు హారతి పాట మంచి శృతి మీదనే వాడతాండు. ఇంటోళ్ళు కూడా స్వామికి హారతులు పట్టి మనసుల కోరికలు కోరుతాండ్రు. అరే ఇదేందిది, సెల్ ఫోన్ లో వీడియో కాల్ ఉన్నట్టున్నది కదా. ఆవు వీడియో కాల్ నొల్లా కరీంనగర్ టు అమెరికా వయా ఇంటర్నెట్ టెక్నాలజీ మైమొల్లా. ఎవలి ఏడికి పోనవసరం లేదు. భగవంతుడైనా వీడియో కాల్ కు కనెక్ట్ కావాల్సిందే. భక్తుల మొక్కులకు ఆశీర్వాదం ఇయ్యాల్సిందే. సర్వం ఆన్లైనే. గదే గదా మరిప్పుడు నడుస్తున్న ట్రెండు. అట్లనే అమెరికాలున్న వాళ్ళ వినయరావు సారు దంపతులు కార్తీక మాసం యాల సత్యనారాయణ వ్రతం చేసుకోవాలనుకున్నారు. కరీంనగర్ సొంతూరో మరి లేకుంటే అయ్యగారుకు మంచి పేరున్నదో తెలియదు గాని కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర స్వామి గుళ్ళె పంతులైన దేవరాజు ప్రశాంత్ శర్మను ఆన్లైన్లకు తీసుకొని అమెరికాలున్నోళ్ళు పూజా కార్యం కానిచ్చిండ్రు. దుర్షెడ్లా కూర్చొని అయ్యవారు మంత్రాలు చదువుతాంటే అక్కడ అమెరికాలో కూర్చొని వినయరావు దంపతులు మామా అనుకున్నారు. అయ్యవారు ఆశీస్సులు అందుకునుడు కట్నం సమర్పించుడు కార్యం మొత్తం ఆన్లైన్లోనే నడిచింది.
అయ్యగారు నేరుగా హాజరు పడలేదన్నట్టే గాని పూజ అయితే మంచిగైందోల్లా. కాని చూసిండ్రానోల్లా కాలం ఎట్లా మారిందో అంత టెక్నాలజీ మహిమ. అందుకే ఈ వీడియో మస్తు వైరల్ అవుతాంది ఇప్పుడు. అయ్యగారులు కూడా అప్డేట్ అయినరని కామెంట్లు పెడతాండ్రు చూసినోళ్ళు. కానీ చాలా మందికి తెలియని ముచ్చటేందంటే పెద్ద పెద్ద పూజలన్నీ ఇప్పుడు ఆన్లైన్ అంగట్లనే నడుస్తున్నాయి. పోను పోను గీసొంటి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఏమోనోల్లా. ఓం భూర్భువః స్వః సూర్యగ్రహే ఆగచ్చ సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధ్వజ రథ పతాకాశోభితం దివ్యరహ సమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.